ఊసరి వెల్లిలా రంగులు మారుస్తూ తన అసలు రంగుని బయటపడనివ్వకుండా ఉండేవాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. అన్ని అబద్ధాలు చెప్పిన పల్లవి తను ప్రెగ్నెంట్ అని చెప్పడం కూడా అబద్ధమే అయి ఉండొచ్చు కదా. హలో, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? ఏ నన్ను వదిలిపెట్టి ఉండలేకపోతున్నావా? నాకు సడన్ గా కడుపులో నొప్పి మొదలైంది. ఏం రోగం? బహుశా మీ అత్తగారు పెట్టిన చలివిడి తిన్నాను కదా, అందుకే కడుపు నొప్పి వచ్చిందేమో. ఇప్పుడు నీ కడుపు నొప్పి వస్తే నేనేం చేయాలి? అర్జెంటుగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. తీసుకెళ్ళను. ఏంటి తీసుకెళ్ళవా? కడుపుతో ఉన్న మనిషికి కడుపులో నొప్పి అని చెప్పినా హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే కిరణ్ గారు ఏమంటారో ఒక్కసారి ఆలోచించుకో. ఏమీ అనరు, ఎందుకంటే డాక్టర్ని ఇంటికి పిలిపిస్తున్నాను కాబట్టి. డాక్టర్ని పిలిపిస్తున్నావా? నాకు కడుపు నొప్పి వస్తుందని ముందే నీకెలా తెలుసు? నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు కదా, కడుపు నొప్పి రావచ్చు అని గెస్ చేశాను. హాయ్ ఉషా. అదిగో మా ఫ్రెండ్ డాక్టర్ సుప్రియ. ఫేస్ ఎక్కడో చూసినట్టుందే. ఈ డాక్టర్ని ఎక్కడో చూసినట్టుందే. నేను చెప్పానే మా వారి ఫ్రెండు రూపవతి, గుణవతి, గర్భవతి అని. ఆ పల్లవి ఈ పల్లవి. మరి అనుపల్లవి ఎక్కడుంది? ఎక్కడుంటుంది? పల్లవి కడుపులో ఉంటుంది అనుపల్లవి. సుప్రియ, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు తనకి సడన్ గా కడుపు నొప్పి వచ్చింది. ఒకసారి నువ్వా కడుపుని టెస్ట్ చేసి నొప్పి ఎలా ఉందో చెప్పు. అలాగే అన్ని రకాలుగా పరీక్ష చేసి కడుపు నొప్పి సంగతి తేల్చేస్తా.
పల్లవి పద, నీ కడుపుని టెస్ట్ చేస్తా. నిన్నేదో అగ్ని పరీక్షకి రమ్మన్నట్టు అలా చూస్తావేంటి? వెళ్ళు. వెళ్ళు. వెళ్దామా? నా అనుమానం నిజమయ్యి పల్లవి ప్రెగ్నెంట్ కాదు అని తెలిస్తే ఇప్పుడే దాన్ని మెడబట్టి బయటికి గెంటేస్తాను. పడుకోండి. ఏంటి సుప్రియ పరిస్థితి? పల్లవికి కడుపు నొప్పి ఉందా? ఐ మీన్ కడుపు నొప్పి తగ్గిందా అంటున్నాను. నన్ను చూడగానే సగం తగ్గినట్టుంది. టెస్ట్ చేసేసరికి మిగతా సగం కూడా తగ్గిపోయింది. తనెప్పుడిలా కడుపు నొప్పి అన్నా నాకు కాల్ చేయి. నేను వచ్చి తగ్గించి వెళ్తుంటాను. అలాగే. సరే, నేనింక బయలుదేరుతాను. పద, నేను వస్తున్నాను. నాకు చెప్పకుండా, నేను అడగకుండా సడన్ గా తన డాక్టర్ ఫ్రెండ్ ని ఎందుకు తీసుకొచ్చింది? అసలు నేను ప్రెగ్నెంట్ ని అవునా కాదా అన్న అనుమానంతో తీసుకొచ్చుంటుందా? ఇప్పుడు చెప్పవే. నీ అనుమానం నిజం కాదు. తను నిజంగానే ప్రెగ్నెంట్. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుతమైన అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ గానీ ఫోటో గానీ తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వర్తిస్తుంది.